పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తనను సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాసాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేర్చే మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, వాటి ప్రకారంగా నడుచుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుని గద్దింపునకు లోబడుచున్నావా. దేవుని గద్దింపునకు లోబడుచున్నావా అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, గద్దింపు అనే పదం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచంలో చాలామందిని కొన్ని సందర్భాలలో గద్దిస్తూ ఉంటారు. ఏమ్మా, ఉదాహరణకి స్కూల్లో టీచర్స్ పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు. ఎప్పుడు? అల్లరి చేస్తున్నప్పుడు, వారు చెప్పింది చదవనప్పుడు, వారు చెప్పింది వ్రాయనప్పుడు, హోంవర్కులు చేయలేనప్పుడు, ఎక్కువగా స్కూల్కి సెలవులు పెడుతున్నప్పుడు టీచర్స్ పిల్లల మీద కొంచెం గద్దిస్తూ ఉంటారు పిల్లల్ని. అలాగే ఒక కంపెనీలో ఒక మేనేజరు లేదా ఒక సూపర్వైజరు కింద ఉన్నటువంటి సిబ్బందిని కొన్ని సందర్భాలలో గద్దిస్తూ ఉంటాడు. చెప్పిన మాట విన్నప్పుడు, చెప్పింది సరిగా చెయ్యనప్పుడు ఆ మేనేజర్ కానివ్వండి, సూపర్వైజర్ కానివ్వండి కొన్ని సందర్భాలలో గద్దిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అప్పుడప్పుడు పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు. భర్త భార్యని గద్దిస్తూ ఉంటాడు. ఇలా చాలామందిని చాలా సందర్భాలలో గద్దిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. ఏమండి? దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడు అనేది చూడగలిగితే కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు గారు మాట్లాడుతున్నారు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అంటే క్రీస్తు వచ్చి 2024 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. అదొక 1000 సంవత్సరాలు, ఇదొక 2024, అంటే 3024 సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట ఇది. ఏమ్మా, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము అంటే ఒక దేవుడు ఎవరినైనా ఎప్పుడు గద్దిస్తాడు అంటే దేవునికి కోపం వచ్చినప్పుడు గద్దిస్తాడు. ఏమండి? మనం కూడా మన పిల్లల్ని ఎప్పుడు గద్దిస్తాం? కోపం వచ్చినప్పుడు గద్దిస్తాం, అంతే కదా.
కోపం రానప్పుడు, కోపం వచ్చే కార్యక్రమాలు వారు చేసినప్పుడు గద్దిస్తాం. ఏమండి? కనుక దేవుడు కూడా ఎప్పుడు గద్దిస్తాడంటే తన పిల్లలమైనటువంటి మనం వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమములు మనం చేసినప్పుడు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకంటే అప్పుడు ఆయనకి కోపం వస్తుంది. ఏమండి? వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అంటే దేవుని ఉగ్రత చేత మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎలా గద్దిస్తాడు? ఏమండి? ఎవరి ద్వారా గద్దిస్తాడు? దేవుడు డైరెక్ట్గా వచ్చి గద్దిస్తాడా, లేక ఎవరి ద్వారా అయినా గద్దిస్తాడా? ఏమండి? ఎవరి ద్వారా గద్దిస్తాడో చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద జీవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, క్షమించాలి. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. తీసారమ్మా? 2వ వచనం అందరూ చూడాలి. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును. వాక్యం ప్రకటించాలి. ఎప్పుడు? దానికి సమయం అంటూ లేదు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో సేవకుడు ఏం చేయాలన్నమాట? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంటే ఖండించి గద్దించి బుద్ధి చెప్పే అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? సేవకులకి ఇచ్చాడు. అంటే దేవుడు ఎవరి ద్వారా గద్దిస్తాడు మానవుణ్ణి? సేవకుల ద్వారా గద్దిస్తాడు. అంటే సేవకుడు చెప్పే వాక్యం ద్వారా విశ్వాసులను గద్దిస్తాడు. అంతే కదండి? అప్పుడు ఏం చేయాలి విశ్వాసులు? ఏమండి? విశ్వాసులు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మార్చుకోవాలి, వదులుకునేవాలంటే వదులుకోవాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, డైరెక్ట్గా దేవుడు వచ్చి ఎవరిని కూడా గద్దించడు. ఏమండి? ఎలా గద్దిస్తాడు అంటే దేవుని సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా, వాక్యం ద్వారా గద్దిస్తాడు. అలా గద్దించినప్పుడు విశ్వాసులు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, వదులుకుని ఏమనంటే వదులుకోవాలి, మార్చుకుని ఏమనంటే మార్చుకోవాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించము. ఏమండి? గద్దించే అవకాశం ఎవరికి ఇచ్చాడు అంటే సేవకులకి ఇచ్చాడు. ఇతరులు భయపడు నిమిత్తము అందరి ఎదుట ఏం చేయాలి? పాపము చేసేవారిని గద్దించాలి. గద్దిస్తారా మరి సేవకులు? గద్దిస్తారా అండి? గద్దించరు. ఎందుకు? ఏమో సంఘానికి రావడం మానేస్తారేమో, వేరే సంఘానికి వెళ్ళిపోతారేమో, కానుకలు ఇవ్వడం మానేస్తారేమో, ఏమండి దశంభాగాలు ఇవ్వటం మానేస్తారేమో అని వాడు తాగుతున్నాడని తెలిసినా గద్దించడు. వాడు వ్యభిచారం చేస్తున్నాడని తెలిసినా గద్దించడు. వాడు దొంగతనాలు చేస్తాడని తెలిసినా గద్దించడు. వాడు జారత్వం చేస్తాడని తెలిసినా గద్దించడు. ఎవరిని కూడా ఖండించడు, గద్దించడు, బుద్ధి చెప్పడు. అన్నీ తెలిసినా కూడా అలా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటారు. ఈరోజు సేవకులందరూ అలాగే ఉన్నారు. చాలా వరకు ఎక్కువ శాతం. ఏమండి?
ఎక్కడో ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఇలా ఖండించకపోతే, గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే విశ్వాసం ఏమైపోతాడు? ఏమండి, అలాగే పాపంలో ఉండిపోయి ఆ పాపపు బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళ లోకంలో ఆరని అగ్ని ఉండడానికి జారిపోతాడు. కాబట్టి వాడు ఏమనుకుంటాడో, చర్చికి రాడేమో, కానుకేవడేమో అనుకునే బదులు వాడు నరకానికి వెళ్ళిపోతాడేమో, మరి కోట్ల సంవత్సరాలు కాలిపోతాడేమో అని ఆలోచించాలి కదా. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి అందరినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత సేవకుడి మీద ఉంది. ఏమండి, అప్పుడు విశ్వాసం ఏం చేయాలి? సరి చేసుకుని, దిద్దుకుని, మార్చుకుని దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన బాధ్యత విశ్వాసం మీద ఉంది. ఒకవేళ సేవకుడు నాలాంటి ఖండించి గద్దించి బుద్ధి చెప్పాడు అనుకోండి, పోనీ సరి చేసుకుంటారా? సరి చేసుకోరు. ఏం చేస్తారో తెలుసా? చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఒకవేళ సేవకుడిగా, సువార్థికుడిగా ఒకవేళ వాక్యం ద్వారా మేము ఖండించామనుకోండి, గద్దించామనుకోండి, ఏం చేస్తారంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుగవద్దు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసగవద్దు. ఆయన గద్దిస్తాడు సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? విశ్వాసులు విసుక్కుంటారు. ఏమంటే విసుక్కోరండి? సనుక్కుంటారు చాలామంది, తిట్టుకుంటారు చాలామంది. ఒకప్పుడు మోషే గారి మీద సనుక్కోలేదా? ఏమండి, మోషే గారి మీద సనుక్కున్నారు, మోషే గారిని తిట్టుకున్నారు, మోషే గారిని కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, విసుక్కుంటారండి. ఏమండి, అంటే ఎదురుగుండా ఏమనరు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రసంగం ఎవరి కోసమో తెలుసా? నా కోసమే తయారు చేసుకొచ్చాడని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఒక ఆవిడ నేను చేసిన ప్రసంగాన్ని విని ఈరోజు ప్రసంగం నా కోసమే తయారు చేసుకొచ్చాడు ఆయన అన్నదంట. ఏమండి, నేను కనపడినప్పుడు ఏమంటుంది తెలుసా? వందనాలు అన్నయ్య అంటది. ఏమండి, బయట ఏం చెప్తుంది ఆవిడ? నా కోసమే తయారు చేసుకొచ్చాడు ఈరోజు ఈ ప్రసంగం అని చెప్తుందంట. చూసారా ఎలా ఉన్నారా? విసుక్కుంటారు, సనుక్కుంటారు, తిట్టుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక డాక్టర్ దగ్గరికి మనం వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా గద్దిస్తాడు. నువ్వు ఇలాగే మందు తాగావా చచ్చిపోతావని గద్దిస్తాడు. అప్పుడు విసుక్కుంటావా డాక్టర్ మీద? ఏమండి, తిట్టుకుంటాం. అప్పుడు నువ్వు ఇలాగే కైనీళ్ళు తిన్నావా, నువ్వు ఇలాగే సిగరెట్లు కాల్చావా, నువ్వు ఇలాగే మద్యం తాగావా, నువ్వు ఊపిరితిత్తులు పాడైపోయి, నీ గుండె చిల్లడిపోయి, నీ కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతావు నువ్వు అని చెప్తాడు. అప్పుడు తిట్టుకుంటామండి. ఏమండి, సనుక్కుంటామా? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తే, ఖండిస్తే, బుద్ధి చెబితే మాత్రం ఏం చేస్తున్నారు విశ్వాసులు? సనుక్కుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏమండి, ఇంకా అనరాని మాటలు అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, విసుక్కుంటారు చాలామంది, తిట్టుకుంటారు చాలామంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక ఏం చేశారట? త్రోసివేసితిరి. అంటే పట్టించుకోరు చాలామంది. ఏమండి, అమ్మో సేవకుడి ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం జాగ్రత్తగా బ్రతకాలి, మనలో ఉన్నటువంటి లోపాలను పాపాలను సరి చేసుకోవాలనుకోకుండా ఆ సేవకుడు చెప్పినటువంటి బోధన ఏం చేస్తున్నారట? త్రోసివేస్తున్నారంట, విడిచిపెట్టేస్తున్నారనమాట. ఏమండి, వినేసి విడిచిపెట్టేస్తున్నారు. నేను గద్దింపగా లోబడకపోతే, దేవుడు దైవ సేవకుల ద్వారా గద్దిస్తే ఏం చేస్తున్నారు? లోబడట్లేదు. బోధనేమో తోసేస్తున్నారు, వీళ్ళేమో లోబడట్లేదట. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు అపాయం వస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండరు మీరు. ఏమండి, ఎప్పుడు ఇలాగే హాయిగా ఆనందంగా ఉంటాము అనుకుంటే అది మన పొరపాటు. ఏదో ఒక రోజు ఏదో ఒక అపాయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? నవ్వుకుంటాడంట మనకు వచ్చిన అపాయాన్ని బట్టి.
మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏమండి? అపాయం వచ్చినప్పుడేమో నవ్వుకుంటాడంట, భయం వచ్చినప్పుడేమో అపహాస్యం చేస్తాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి? మనకి అపాయం వస్తుంది, భయం కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి. అప్పుడు దేవుడు నవ్వుకుంటాడంట మనల్ని చూసి. ఏమండి? ఎందుకు నవ్వుకుంటాడు? మనం ఆయన బోధన త్రోసేసాం కాబట్టి, ఆయన బోధకు లోబడలేదు కాబట్టి, ఆయన గద్దింపుకు లోబడలేదు కాబట్టి మనకు అపాయం వచ్చినప్పుడు నవ్వుకుంటాడు, మనకి భయం వచ్చినప్పుడు అపహాస్యం చేస్తాడట. ఇంకా ఏం చేస్తాడో చూడండి. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు నీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ప్రియమైన దేవుని పిల్లలారా, మన మీదకి తుఫాను వలె భయం వస్తుందట. ఏమంటే? సుడిగాలి వలె ఏమొస్తుంది? అపాయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంట ఆయన? అపహాస్యం చేస్తాడట. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడట? అపహాస్యం చేస్తాడట, నవ్వుతాడట. ఇంకా ఏం చేస్తాడో చూడండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమీయకుందును. అప్పుడు అందరూ మొరపెడతారట, దీర్ఘ ప్రార్థనలు చేసేస్తారన్నమాట. అప్పుడు ఉపవాస ప్రార్థనలు చేసేస్తారు, కన్నీటి ప్రార్థనలు చేసేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడట? ప్రత్యుత్తరం ఇవ్వకుందును అంటే అర్థం ఏంటి? పట్టించుకోడు. అర్థమవుతుందా? అప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా ప్రార్థన చేసినా దేవుడు అప్పుడు పట్టించుకోడు. ఎందుకు? మనం ఆయన మాటలకు లోబడలేదు కాబట్టి, ఆయన గద్దింపుకు లోబడలేదు కాబట్టి, ఆయన మాటలు త్రోసివేశాం కాబట్టి, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకట్లేదు కాబట్టి దేవుడు మన మొర ఆలకించాడట. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును, జ్ఞానము వారికి అసహ్యమాయను. ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞానం ఏమైపోయిందంట? అసహ్యంగా భావించారట. ఏమండి? ఎంత జ్ఞానం చెప్పినా వారికి ఎక్కదు, కొంతమందికి ఎక్కదండి. ఏమండి? అలా వినేసి విడిచిపెట్టేస్తారు తప్ప ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కూడా చాలామందికి ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకేమన్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయిను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఇష్టం లేదంట. మరి ఏమిష్టం? ఏమండి? వారికి నచ్చినట్టుగా బ్రతకడం ఇష్టం, దేవునికి ఇష్టంగా బ్రతకడం వారికి ఇష్టం లేదు. దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకడం ఇష్టం లేదు, కానీ వారికి నచ్చినట్టుగా బ్రతకడం వారికి ఇష్టం. నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారి కేవలము తృణీకరించిరి. నా గద్దింపును ఏం చేశారు? కేవలం తృణీకరించారట. తృణీకరించడం అంటే ఏమండి? తృణీకరించడం అంటే పట్టించుకోలేదు. ఇలాగే చెప్తారు ఈ పాస్టర్లు అందరూ, వీళ్ళకి పనేం లేదు. ఏమండి? మనల్ని భయపెట్టడానికి ఇలా చెప్తున్నారు అనుకుంటారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడే దేవుని సేవకుల ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు అనుకుంటారా? అనుకోరా. నా గద్దింపును తృణీకరించిరి అన్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది ఉన్నారు ఇలా తృణీకరించేవారు. అయితే లోబడేవారు కూడా ఉన్నారు, తృణీకరించేవారు ఉన్నారు, త్రోసివేసేవారు ఉన్నారు. అయితే కొంతమంది లోబడేవారు కూడా ఉన్నారు. లోబడేవారు ఎవరో చూస్తారు ఒకసారి. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. మూఢుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. తన తండ్రి చే శిక్షను, అందరూ చూడాలి. 15వ అధ్యాయం 5వ వచనం. మూఢుడు అంటే అర్థం ఏంటి? మూర్ఖుడు అని అర్థం. ఏమండి? మూఢుడు అంటే మూర్ఖుడు. మూర్ఖుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును. మూర్ఖులు ఉంటారు కొంతమంది. ఏమండి? దేవుడు చేసే శిక్షను కూడా తృణీకరిస్తారు. ఏంటి? దేనివల్ల నాకు ఈ కష్టం వచ్చింది, దేనివల్ల ఈ బాధ వచ్చింది, దేనివల్ల ఈ సమస్య వచ్చింది, నా ప్రవర్తన బాగోలేనందుకే కదా, నా క్రియలు బాగోలేనందుకే కదా, నా జీవిత విధానం భక్తిగా లేకపోవటం వల్లే కదా అని కొంతమంది గ్రహించుకోరనమాట. మూఢుడు తండ్రి చేయ శిక్షను తిరస్కరించును,
గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. ఎప్పుడైతే దైవ సేవకుల ద్వారా సువార్తికుల ద్వారా దేవుడు గద్దించాడో ఆ గద్దింపుకి ఎవరైతే లోబడుతున్నారో వాళ్ళు ఎవరవుతారట? బుద్ధిమంతులవును. ప్రియమైన దేవుని పిల్లరా, లోబడేవాడు బుద్ధిమంతుడు. ఏమండి? లోబడనేవాడు బుద్ధిహీనుడు, అంతే కదా. లోబడేవాడు బుద్ధిమంతుడు, లోబడినవాడు బుద్ధిహీనుడు. ప్రియమైన దేవుని పిల్లరా, లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు కదా. బుద్ధిమంతుడు ఎలా బ్రతుకుతాడు చూడండి భూమి మీద. ఇదే సామెతల గ్రంథం 15:24 చూడండి. 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏమండి? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పైనున్న పరలోకానికి చేరుకోవడానికి ఎలా బ్రతుకుతాడట? పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడట. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే బుద్ధి కలిగిన వాడు ఎలా బ్రతుకుతాడంటే, కింద పాతాళం ఉంది, పాతాళంలో ఏముంది? ఆరని అగ్నిగుండం ఉంది, అక్కడికి వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? పైన పరలోకం ఉంది, పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి అనుకొని భూమి మీద బుద్ధి కలిగి జీవ మార్గంలో నడుచుకుంటాడట. ఏమండి? జీవ మార్గం అంటే క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం, అదే జీవ మార్గం. ఏమండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు కదా. నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు. కాబట్టి బుద్ధున్నవాడు భూమి మీద ఎలా బ్రతుకుతాడంటే, పైన ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళాలని జీవ మార్గంలో నడుచుకుంటాడు. క్రింద పాతాళం ఉంది, పాతాళానికి నేను వెళ్ళకూడదు. పాతాళంలో అగ్నిగుండం ఉంది, అగ్నిగుండంలో ఆ భయంకరమైన అగ్నిగుండానికి నేను వెళ్ళకూడదని పరలోకానికి వెళ్ళే జీవ మార్గంలో నడుచుకుంటాడట. లోబడిన వాడు బుద్ధిమంతుడు, లోబడిన వాడు బుద్ధిహీనుడు. మరి లోబడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఏమండి? లోబడిన వాళ్ళు ఏమవుతారో చూస్తారు ఒకసారి. లోబడిన వాళ్ళు సామెతల గ్రంథం 29:1 చూడండి. సామెతల గ్రంథం 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మది తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా కూడా కొంతమంది ఏం చేయరు. ఏమండి? లోబడతారండి? లోబడరండి, పట్టించుకోరండి. ఏమండి? ఈ సేవకులు ఇలాగే చెప్తారు అని చెప్పి లైట్ తీసుకుంటారు చాలామంది. వినేసి విడిచిపెట్టేస్తారనమాట, చదివేసి మర్చిపోతారనమాట. వీళ్ళకి పరలోకం వెళ్ళాలని కానీ, వాక్యానుసారంగా బ్రతకాలని కానీ, పరిశుద్ధులుగా బ్రతకాలని కానీ, పవిత్రులుగా బ్రతకాలని కానీ, నిత్య జీవానికి వెళ్ళాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఏదో వెళ్ళాము, విన్నాము, వచ్చేసాం అన్నట్టుగా నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతుకుతారు తప్ప విన్న మాటలకు లోబడాలని, విన్న మాటలకు కట్టుబడి బ్రతకాలని ఆలోచన వీరికి ఉండదు ప్రియులారా. అందుకే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా, ఇంక తిరుగు ఉండదు అలాగే, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అంటే సడన్గా ఏమైపోతారు? నాశనమగును అంటే నరకానికి పోతారు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి దేవుడు గద్దించే గద్దింపుకి మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడకపోతే ఏమవుతాం? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అంటే సడన్గా గుండె ఆగిపోద్ది. ఏమండి? సడన్గా ఏలారి గుద్దేద్ది. ఏమైపోతాం? అప్పుడు నరకానికి వెళ్ళిపోతాం వెంటనే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మన పరిస్థితి భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి లోబడాలి, లోబడడం నేర్చుకోవాలి. ఒక రైతు పొలంలో జంతువులు గద్దిస్తే జంతువులు లోబడతాయండి. లోబడతాయా? నోరు లేదు, వాటికి భాష రాదు. ఏమండి? మాటలు రావు, జ్ఞానం లేదు వాటికి, మనకులాగా వివేకం లేదు, తెలివి లేదు వాటికి. అయినా సరే ఏమండి, నోరు లేని మూగజీవులే ఒక రైతు గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడుతున్నాయి. కానీ జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, వివేకం కలిగి, తెలివి కలిగినటువంటి మానవుడు మాత్రం ఏమంటే దేవుని గద్దింపుకు లోబడుతున్నాడా? లోబడట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి లోబడాలి. ఏమండి? అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా రాయించాడు చూడండి. హెబ్రీ పత్రిక 13:17. హెబ్రీలు రాసిన పత్రిక 13:17. హెబ్రీలు రాసిన పత్రిక 13:17.
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. తీసారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. అందరూ చూడాలి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలు కాసేది ఎవరు? సంఘ కాపరి, సువార్థికుడు, దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? మీ ఆత్మలను కాస్తున్నాడు. లెక్క అప్పచెప్పేది ఎవరు? మీ ఆత్మల కోసం సేవకుడే. సేవకుడే లెక్క అప్పచెప్పాలి మీకోసం. ఏమండి? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. మేము దుఃఖంతో చేయకూడదు సువార్త పని. ఎలా చేయాలి? సంతోషంతో చేయాలి, ఆనందంతో చేయాలి. ఎందుకంటే మేము చెబుతున్నట్టు వాక్యాన్ని మీరు విని ఆ మాటలకు లోబడినప్పుడు సేవకుడికి దుఃఖం వస్తుందా, సంతోషం వస్తుందా? ఏమండి? సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్య ప్రకారంగా విశ్వాసాలు బ్రతుకుతున్నప్పుడు సేవకుడు దుఃఖపడతాడా, సంతోషపడతాడా? సంతోషపడతాడు. ఎందుకంటే వాక్యాన్ని చెబుతున్నాను, ఆ వాక్య ప్రకారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు, ఆ వాక్యానికి లోబడుతున్నారు కాబట్టి చాలా సంతోషం అనుకుంటాడు సేవకుడు. అదే వాక్యాన్ని వినేసి విడిచిపెట్టి వాక్యానికి లోబడకుండా వాక్యానుసారంగా బ్రతకకుండా ఎవరికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా వాళ్ళు బ్రతుకుతున్నారనుకోండి, ఆ సేవకుడు దుఃఖపడతాడు విశ్వాసం చూసి. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మాటలు పాఠాలుగా చెప్పినా వీళ్ళ బ్రతుకులు మారట్లేదు, పాత రోత జీవితమే వీళ్ళ జీవితంలో కొనసాగుతుంది అని చెప్పి దుఃఖపడతాడు సేవకుడు. అంతే కదండి? దుఃఖంతో ఆ పని చేసిన వీళ్ళ మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని పిల్లరా, సేవకుడు చెప్పే మాటలు సేవకుడు సొంతంగా రాసుకొచ్చే మాటలు కాదు. ఏమండి? సేవకుడు చెప్పే మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు, దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా వందల వేల సంవత్సరాలతో రాయించినటువంటి మాటలు సేవకుడు నిలబడి విశ్వాసులకు బోధిస్తున్నప్పుడు ఆ మాటలకి విశ్వాసులు లోబడి సేవకుడు చెప్పే మాటలకు లోబడి బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈరోజు లోబడే వాళ్ళు లేరు. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునేవారు లేరు. ఆ వాక్యానుసారంగా బ్రతికేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లల, ఎక్కడో అక్కడక్కడ తక్కువ మంది ఉన్నారు. లోబడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, లోబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు, లోబడేవాడు బుద్ధిమంతుడు, లోబడిన వాడు బుద్ధిహీనుడు. కాబట్టి మనందరం కూడా దేవుని మాటలకు లోబడి, దేవుని గద్దింపుకు లోబడి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుని దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే మన టైం అయిపోతుంది, దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది. ఇంకెంత ఉందో మనకి తెలియదు. ఎందుకంటే మనకంటే చిన్నోళ్ళు వెళ్ళిపోవట్లేదా? పెళ్లి కాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏమండి? పెళ్లి కాని యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ఏమండి? పసిపిల్లలు వెళ్ళిపోతున్నారు. మన తోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన కళ్ళ ముందే ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే మనకు భయం కలగాల వద్దా? ఏమండి? మనం సరి చేసుకోవాలా వద్దా? మన దేవునికి గద్దింపుకు లోబడాలా వద్దా? లోబడాలి. దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి. దేవుని మహింపరచాలి, గణపరచాలి, సంతోషపరచాలి. దేవుని నామానికి కీర్తి కలగేసి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మీ గద్దింపుకు మేము లోబడాలని, అలా లోబడకపోతే మేమందరము కూడా మీకు మొరపెట్టినప్పుడు మీరు మమ్మల్ని చూసి నవ్వుతారని, అపహాస్యం చేస్తారని, మా మీదకి అపాయము, మాకు భయము, కష్టము, దుఃఖము మాకు వచ్చినప్పుడు మీరు మా మొర వినరని, మమ్మల్ని చూసి మీరు అపహాస్యం చేసి మమ్మల్ని చూసి నవ్వుతారని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరము కూడా మీ మాటలకు లోబడి, మీ గద్దింపుకు లోబడి, మీ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి.
అటు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మాకు అనుగ్రహించండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా తండ్రి, మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, వాక్యానుసారమైన జీవితాన్ని, ఆత్మానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మా కుటుంబ సభ్యులందరినీ మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మా ద్వారా మీరే పొందుకోమని, మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.